ఆదివాసుల్ని చంపేస్తున్నారు. అది వాళ్లే చెప్తున్నారు ఇంకా. కాబట్టి ఈ విధమైనటువంటి అసలు ఆదివాసీ ప్రాంతాల్లో వాళ్ళ ఇష్టం లేకుండా అక్కడ ఒక క్యాంపును కానీ ఇంకా ఏదైనా సరే ఒక కట్టడాన్ని కానీ దేన్ని కూడా అక్కడ నిర్మించడానికి అవకాశం లేదు. నువ్వే రాజ్యాంగబద్ధంగా 5th షెడ్యూల్లో భాగంగా వాళ్ళ ఇష్టం లేకుండా నువ్వు ఏది చేయడానికి వీలు లేనటువంటి పరిస్థితుల్లో అక్కడ సైనిక క్యాంపులు పెట్టి ఒక్కొక్క సైనికుడికి 9 మంది ఆదివాసీలకి ఒక్కొక్క పోలీసు లెక్కన అక్కడ ఉన్నారు. ఇవి లెక్కల ప్రకారం వాళ్ళు సైనిక క్యాంపుల లెక్కల ప్రకారము మనకి తెలుస్తున్నటువంటి విషయం ఇది. ఇంత ముందర కాశ్మీర్లో 6గురికి ఒక పోలీసు ఉన్నాడు, ఒక 6గురు పౌరులకి ఒక పోలీసు ఉన్నటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితి ఈరోజు మీరు తీసుకొచ్చి ఇక్కడ ఆదివాసీ ప్రాంతాల్లో పెట్టి వాళ్ళు మా ప్రాంతాల్లో సైనిక క్యాంపులు ఎత్తివేయండి, రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మీరు నడుచుకోండి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే అసలు మీరు మాట్లాడటానికి వీలు లేదు. మీరు ఊరు దాటి పోవాలంటే మీ ఆధార్ కార్డు చూయించుకోవాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రభుత్వ చర్యలను మేము బంధుమిత్రుల సంఘంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే నువ్వు రాజ్యాంగాన్ని గౌరవించిన వాళ్ళు ప్రభుత్వాల్లో ఏ విధంగా మీరు పరిపాలకులుగా ఉంటారు? ప్రజలకు జవాబుదారులుగా ఉండాల్సినటువంటి ప్రభుత్వాది నేతలు ఓట్లు అడుక్కునేటప్పుడు సక్రమంగా మేము మీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి రాజ్యాంగాన్ని గౌరవించకుండా ఈరోజు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు రాజ్యాంగబద్ధంగా నడుచుకోనప్పుడు మీరు ఏ విధంగా హోమ్ మినిస్టర్గా ఉంటారండి? ప్రధానమంత్రిగా ఏ విధంగా ఉంటారు? ప్రజలను చంపివేస్తున్నారు. ఈరోజు ఇక్కడ పోతనపల్లి రుక్మిణి అలియాస్ అరుణ ఇతని భార్య, ఆమె హత్య గావించబడింది ఇదే విధమైనటువంటి ఎన్కౌంటర్లో. ఆయన తర్వాత ఇంకొక ఆమె జీవన సహచరిగా ఆయన చేసుకున్నాడు. ఈరోజు ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి ఏరియా సిఐఎస్ఐలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఫోన్లు చేసి మీరు మామూలుగా అంత్యక్రియలు చేసుకోకుండా మైకులు పెట్టినా లేదంటే శవయాత్రలు చేసినా మేము మీ మొత్తం మీద కట్టగట్టి మేము ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం, మీ మీద కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. మేము రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తామని చెప్పి వచ్చినటువంటి వాళ్ళు మీరు ఆయన మావోయిస్టుగానే చంపేశారు. మావోయిస్టుగా చంపేసినప్పుడు ఆయన అంత్యక్రియలు ఏ విధంగా ఎప్పుడు చేస్తున్నామో అట్లాగే ఈ రోజు కూడా చేస్తున్నాం. ఆయన ఇక్కడికి తీసుకొచ్చే హక్కు ఉంది. ఈ సుభద్ర వాళ్ళ అమ్మ ఇక్కడ ఉంది, పోతనపల్లి రుక్మిణి వాళ్ళ అమ్మ రుక్మిణి అలియాస్ అరుణ, అట్లాగే వాళ్ళ ఇప్పుడు చేసుకున్నటువంటి జీవన సహచరి అరుణ వాళ్ళ నాన్న వెళ్ళి తీసుకొని వచ్చారు. ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? ఎప్పుడు ఎక్కడ కూడా రాజ్యాంగబద్ధంగా వాళ్ళని చంపివేసే దగ్గర నుంచి వాళ్ళ అంతిమ యాత్ర వరకు చివరికి ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ బూడిదతో సహా అస్థికలతో సహా కొట్లాడుతున్నారు ప్రభుత్వాలు. ఎందుకంత భయం? ఏం చేస్తున్నారు వాళ్ళు? మీరు అక్కడికి వెళ్ళి చంపేసామని అంటారు. ఎవరు కంప్లైంట్ ఇచ్చారండి మీకు? ఎవరైనా వాళ్ళు మా మీద హింస జరుపుతున్నారని కంప్లైంట్ ఇచ్చారా? ఇవ్వలేదు. ఎందుకు అని అంటే ఈరోజు మనం ఇప్పుడు ముందుగా చెప్పుకున్నట్టుగానే ఏ కంప్లైంట్లు అవసరం లేదు. అక్కడ ఉన్నటువంటి మీ మీద కంప్లైంట్ ఇస్తున్నారు వాళ్ళు జనాలు. అక్కడ గ్రామ సభలు పెట్టి అక్కడ శాంతియుతంగా 3 సంవత్సరాల నుంచి వాళ్ళు ఒక ధర్నా కొనసాగిస్తుంటే ఆ ధర్నాలను ఎత్తివేయించాలని చెప్పి వాళ్ళు ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే నగ్నంగా ఫోటోలు తీసి వీడియోలు తీసి ఆ ధర్నాల దగ్గర ప్రదర్శించి ఆ ఆడవాళ్ళ సిగ్గు తీస్తున్నారు. మీరు మీ మీద కంప్లైంట్లు ఉన్నాయి, వీళ్ళ మీద కంప్లైంట్ లేదు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారని మీరు పోయి చంపుతున్నారు? దానికి సమాధానం చెప్పండి. నా కూతురు చైతన్య రవివర్మ అండి. అయితే ఒక సందర్భంగా చాలా కాలం క్రితం న్యూస్ పేపర్లో వచ్చింది ఏమిటంటే చలపతి అనే ఈయన నా కూతురు వివాహం అయింది అని చెప్పేసి నాకు అర్థమైంది. వాళ్ళ పేపర్లో కూడా రాశారు ఇతని భార్య అని చెప్పేసి. 19వ తారీఖు న్యూస్ పేపర్ 20వ తారీఖున చూసినట్లయితే చలపతి తమ భార్య అరుణ ఇద్దరు అమరరాజు అయిపోయారని చెప్పేసి వాళ్ళు రాశారండి. ఈ ఆంధ్రజ్యోతి లోకల్ పేపర్లో కూడా వచ్చిందండి. అది చదివిన తర్వాత సరే ఎలాగైనా సరే చనిపోయిన తర్వాత ఏం చేస్తాం, శరీరాన్ని తెచ్చుకుందామని చెప్పేసి నేను వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత అక్కడ అధికారులను ఎంక్వైరీ చేసి వాళ్ళు మొత్తానికి హాస్పిటల్లో ఉంటుంది అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అధికారులు రిక్వెస్ట్ చేసి అయ్యా నాకు
మా అమ్మాయి ఉంది, మా అల్లుడు ఉన్నాడు, ఇవ్వండి అని అడిగాను. కొన్ని ఫొటోస్ చూపించారండి. ఆ ఫోటోల్లో చాలా పెద్ద మాత్రమే ఉందండి. చూసిన తర్వాత గుర్తించాను, ఇదేనండి మా అల్లుడు అని చెప్పాను. ఎలా అల్లుడు అని చాలా అడిగారు. ఎలా అల్లుడు ఏంటంటే నా కూతురిని పెళ్లి చేసుకుంటే కాబట్టి అతను అల్లుడు అండి. దయచేసి మా శవాన్ని మాకు ఇప్పించండి, మేము మా ఊరికి తీసుకెళ్ళిపోతాము, మా అంతిమ క్రియలు చేసుకోవాలి మేము అని చెప్పి తీసుకొచ్చాను సార్. రాయ్పూర్లో రాయ్పూర్ గవర్నమెంట్ హాస్పిటల్, అంబేద్కర్ మెమోరియల్ చికిత్సాలయంలో ఉందండి. తెలియదు సార్, ఇంకా అంతమంది తల్లిదండ్రులకు తెలియకుండా 14 మంది ఇంకా ఉన్నారు. 14 మంది సేవలు ఉన్నాయండి. ఇంకా ఉన్నాయి సార్. ఎవరు రాలేదు ఇంకా రాలేదు. ఈరోజు వస్తారు కొంతమంది హైదరాబాద్ నుంచి, అట్లాగే నెల్లూరు. తెలియదు. వాడు ఏమని చెప్పాడంటే ఒడిస్సాలో జరిగిన దాంట్లో మీ అమ్మాయి ఉన్నది, 2 ఉన్నారు, అందులో ఉన్నదని చెప్పారు. అయితే నేను ఫోన్ ద్వారా ఏం చెప్పాను, సార్ PDF పెట్టండి, ఫోటో పంపించండి, పాస్ చేసేయండి అంటే ఫోటో పంపించలేదు. లేదండి ఫొటోస్ అయితే లేవు, పత్రికలు చూసి చెప్తున్నామండి అని అన్నారు. పత్రికలు అయితే అందరూ చూసి చెప్తారు కదండి. అప్పుడు నేను ఏమనుకున్నానంటే ఉండకపోవచ్చు అనుకున్నాను. సరే ఉంటే మాత్రం ఏం చేస్తామండి, ఉంటే మరోసారి వెళ్తాం, పోలీస్కి వెళ్తాం. ఈసారి వాడు ప్రకటించట్లేదు. అసలు కనీస బాధ్యత ఏంటంటే ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఈ పోలీసు వాళ్ళు ఏం చేయాలంటే, ఇంతమందిని చంపాము, వీళ్ళ పేర్లు ఎలాంటి వాళ్ళు, పలానా వీరు గ్రామస్తులను తెలుసుకొని ప్రకటించాలి. For more videos like this, subscribe Big TV channel.